అండి. ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి మహాచండీ అవతారం అండి. సో, అమ్మవారికి ఇష్టమైనది ఏంటంటే దద్దోజనం. సో, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలామంది తెలిసే ఉంటుంది. సో, నేను నాకొచ్చిన స్టైల్‌లో నేను చెప్తున్నాను. ముందు ఆల్రెడీ నా అన్నం కుక్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేసాను. తర్వాత పోపులైతే వేసాను. ఆ తర్వాత ఏమో ఎక్స్ట్రా నేనేంటంటే అల్లం అయితే వేస్తానండి. చాలామంది స్కిప్ చేసేస్తారు. కానీ అది వేస్తే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. సో, అది అయిపోయిన తర్వాత పాలు, నెక్స్ట్ పెరుగు, ఉప్పు, సాల్ట్ ఇవన్నీ అన్నంలో వేసి అది కొంచెం కలిపేసానండి. ఆ తర్వాత తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు కూడా వేసానండి. సో, పాలు ఎందుకు వేసానంటే అది కొంచెం వేస్తే క్రీమీగా బాగుంటుంది. సో, మీరు కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ అమ్మవారికి ప్రసాదం కూడా అర్పించేసానండి. సో, ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు. సో, ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నది నాకు చెప్తేనే కదా నాకు కూడా తెలిసేది. సో, మీరైతే ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కొంచెం ఇలాంటి కంటెంట్ కావాలి అని మాకు కొంచెం మెసేజ్ అయితే చేయండి ప్లీజ్ అండి. మీరు చెప్తేనే నేను చేయాలని నాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో, నాకు కొంచెం ఫాలో అవ్వి నా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనండి. ఈరోజైతే నా పూజ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నేనైతే పూజ ఇవన్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. అంటే నవరాత్రులు ఎప్పుడు నేను చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. సో, నాకు వచ్చిన విధంగానైతేనే నేను చేస్తున్నాను. అందులో ఏమైనా తప్పులు అనిపిస్తే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, పర్వాలేదు, తెలుసుకోవడంలో తప్పులేదు. సో, అంతే. థ్యాంక్ యూ అండి. బాయ్.